హాయ్ అండి. రీసెంట్‌గా నేను కొన్ని డేస్ బ్యాక్ అయితే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ గెట్ టుగెదర్ పార్టీ కింద ఇంట్లో ఒక పార్టీ అయితే అరేంజ్ చేశాననమాట. దానికి సంబంధించి నేనైతే బయట ఫుడ్ ఏది ప్రిఫర్ చేయాలనుకోలేదు. మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేయాలనుకున్నాను. అందుకనే నేను హోమ్‌మేడ్ ఫుడ్ ప్రిపేర్ చేశాననమాట. అయితే ఫుడ్ మొత్తం నేను ఒక్కదాన్నే ప్రిపేర్ చేయాలంటే కాస్త కష్టం కాబట్టి నాకు ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. వాళ్ళ వల్లే నేనైతే కంప్లీట్‌గా ఫుడ్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేయగలిగాను. మా ఇంట్లో పార్టీ చేస్తే ఏ ఫుడ్ అనేది అరేంజ్ చేసామో సరదాగా మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను. ఈ ఫుడ్లో భాగంగా ఏంటంటే మేము స్నాక్స్ కోసం అరటికాయ బజ్జీ వేసాము, కొద్దిగా కాజు ఫ్రై చేసాము, ఇంకా ఎగ్ మసాలా చేసాము, చికెన్ పకోడీ కూడా వేసాం, ఇంకా లెగ్ పీస్ ఫ్రై కూడా చేసామన్నమాట. ఇంకా మెయిన్ కోర్స్లో వచ్చేసి నేనైతే ఫుల్గా బగారా రైస్ అయితే చేసేసాను. దాంట్లోకి కాంబినేషన్గా చికెన్ అయితే సెమీ గ్రేవీ కింద చేసాము, మటన్ అయితే ఫ్రై చేసాం, ఇంకా ప్రాన్స్ వచ్చేసి ఫుల్ గ్రేవీ కర్రీ కింద అయితే చేసామన్నమాట. ఇన్ని వెరైటీస్ చేసినప్పుడు దీనికి కాంబినేషన్గా డ్రింక్స్ కూడా ఉండాలి కదా, అందుకనే మేమైతే డ్రింక్స్ ఇంట్లో తయారు చేయలేం కాబట్టి బయట నుంచే తెప్పించాను. ఇవైతే డ్రింక్స్, ఇంకా దాంతోపాటుగా కొన్ని జ్యూసెస్ కూడా తెప్పించాను, కొన్ని రకాల ఫ్రూట్స్, దాంతోపాటుగా వెజిటేబుల్ సలాడ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాము. ఎవరికి ఏది నచ్చితే అది తింటారని చెప్పి ఇన్ని వెరైటీస్ అయితే ప్రిపేర్ చేసాం. ఇంకా ఫైనల్గా ఏంటంటే డిజర్ట్ ఉండాలి కదా, అందుకనే గులాబ్ జామున్ అయితే చేసి దానికి కాంబినేషన్గా ఒక బటర్ స్కాచ్ ఐస్ క్రీము, అలాగే వెనీలా ఐస్ క్రీమ్ కూడా తెచ్చాము. ఎవరికి ఏది నచ్చితే అది తింటారని చెప్పి. నేనైతే అన్నీ కంప్లీట్గా చేయలేదు, కొంతవరకు మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇవన్నీ చేయగలిగాను. ఫైనల్గా పార్టీ అయితే మాత్రం బాగా జరిగింది. మీరు పార్టీ ఇంట్లో చేసినప్పుడు ఇంట్లో ఫుడ్ ప్రిఫర్ చేస్తారా, బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి.